అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకన్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. వైసీపీలో సీట్ల ఖరారు ప్రక్రియ తుది దశకు చేరింది. సీట్లు రాని కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఇదే సమయంలో టీడీపీ, జనసేన మధ్య సీట్ల కేటాయింపులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటు అనంతపురంలో టీడీపీకి కీలకమైన జేసీ ఫ్యామిలీకి సీట్ల కేటాయింపు విషయంలో చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. దీంతో కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. రాయలసీమలో అనంతపురం జిల్లాలో టీడీపీ తిరిగి పట్టు సాధించే ప్రయత్నం చేస్తుంది. 2019 ఎన్నికల్లో టీడీపీ ఈ జిల్లా నుంచి కేవలం 2 స్థానాలు మాత్రమే గెలిచింది. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం టీడీపీ ఓడినా తాడిపత్రి మున్సిపాలిటీలో మాత్రం విజయం సాధించింది. ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి ప్రస్తుతం తాడిపత్రి ఇన్ఛార్జిగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో అస్మిత్ స్థానంలో ప్రభాకర్ రెడ్డిని పోటీ చేయాలని సూచించినట్లు సమాచారం. అదే సమయంలో దివాకర్ రెడ్డి కుమారుడు సీటు విషయంలో చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 2 ఎంపీ సీట్లను ఈసారి బీసీలకే ఇవ్వాలని నిర్ణయించామని, ఎంపీ సీటు ఇవ్వడం సాధ్యం కాదని చంద్రబాబు తేల్చేశారు. 2019 ఎన్నికల్లో దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ టీడీపీ నుంచి అనంతపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి తలారి రంగయ్య 1,41,428 ఓట్ల మెజారిటీతో పవన్ పైన గెలుపొందారు. ఈసారి వైసీపీ నుంచి మాజీ మంత్రి శంకర్ నారాయణ పోటీ చేస్తున్నారు. హిందూపురం కూడా జగన్ బీసీ మహిళ శాంతమ్మకు కేటాయించారు. దీంతో ఈసారి ఈ 2 స్థానాలను బీసీలకే ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. తన కుమారుడికి సీటు లేదని చంద్రబాబు తేల్చేయడంతో ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి రాజకీయంగా ఏం చేయబోతున్నారనేది జిల్లాలో చర్చకు కారణమవుతుంది. అదేవిధంగా పరిటాల కుటుంబానికి 1 సీటే ఇస్తామని చంద్రబాబు క్లారిటీ ఇవ్వడంతో జిల్లాలో టీడీపీ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది.